నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కస్ చేస్తాం, డిస్ప్లే. మీరు అబ్జర్వ్ చేసినారా లేదో, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, ప్రాక్టికల్ గా మనం చూస్తాము, బట్ ఇది జస్ట్ ఓరియూ కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్నా అంతే. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, టిఓఐ టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, మళ్ళీ ది హిందూ కావచ్చు, ది హిందూ, ఓకే, మళ్ళీ ఏదన్నా న్యూస్ వెబ్సైట్స్ కావచ్చు, ఓకే, లేదంటే ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్, దీనిలలో మీకు డిస్ప్లే యాడ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు ఇట్లా. ఓకే, అంటే వీటి దాంట్లో కూడా మనము మార్కెటింగ్ చేయొచ్చు, అంటే మన యాడ్స్ పెట్టచ్చు. ఇంకొక డౌట్ వస్తుంది, సార్ వాళ్ళ వెబ్సైట్ లో పెడితే వాళ్ళకేంటి లాభం? కరెక్ట్ కదా, వాళ్ళ వెబ్సైట్ లో పెడితే వాళ్ళకేంటి లాభం? అందుకనే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గూగుల్ అన్నట్టు. ఓకే, ఈ వెబ్సైట్ ఓనర్స్ అందరూ ఏం చేస్తారు, టీఓఐ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఓకే, ఈ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్, న్యూస్ సైట్స్, ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే గూగుల్ తో పార్ట్నర్ అవుతారు. పార్ట్నర్ అవుతారు. ఆ పార్ట్నర్ అయినప్పుడు దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ గూగుల్ యాడ్సెన్స్. ఓకే, గూగుల్ యాడ్సెన్స్ అన్నట్టు. అప్పుడు ఆ వెబ్సైట్స్, ఇలాంటి వెబ్సైట్లలో అపియర్ అవుతుంటుంది కాబట్టి ఏంటివి, డిస్ప్లే యాడ్స్. అప్పుడు ఎవరైనా కానీ ఇంప్రెషన్స్ కానీ మళ్ళా క్లిక్స్ కి ఈ గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు పే చేస్తారు. ఎవరికి? ఆ వెబ్సైట్ ఓనర్ కి. అదే మనీ మేకింగ్ కాన్సెప్ట్స్. అది ఒక్క కాన్సెప్ట్ అంతే, మనీ మేకింగ్ కాన్సెప్ట్. ఓకే, యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ మీరు ఛానల్ పెట్టినారనుకోండి, దాంట్లో కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు అచీవ్ అయినట్టయితే అప్పుడు యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మనీ మేకింగ్ కాన్సెప్ట్. క్లియర్? ఈ వెబ్సైట్స్ డిస్ప్లే క్యాంపెయిన్స్ మనము రన్ చేయొచ్చు, అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బ్రాండ్. దీని నుంచి మనకు లీడ్స్ వస్తాయా లేదా? లీడ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, ఓకే, లొకేషన్, ఇవన్నీ. ఓకే, ఈ బ్రాండ్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ స్పెసిఫికలీ ఫర్ బ్రాండ్ అవేర్నెస్. మళ్ళీ రీటార్గెట్ చేయొచ్చు. ఓకే, విజిబిలిటీ మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఎక్కడ? గూగుల్లో. ఒక యాడ్ సేమ్ పర్సన్ కి ఒక 10 times కనపడింది అనుకున్నాం. అప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటారు, ఓ ఇది చాలా పెద్ద బ్రాండ్ రే, అమ్మో అని అనుకుంటారా లేదా? అలాగా. ఓకే, సో ఒక యాడ్ 10 times ఒక పర్సన్ కనపడితే అంతే, బ్రాండింగ్ పెరిగినట్లే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, ఇప్పుడు మనది ఒక ఛానల్ ఉంది. ఓకే, సో మాక్సిమం పీపుల్ కి నేను రీచ్ అయినా, చాలా మందికి రీచ్ అయినా. అదే ఇప్పుడు విష్ణు ఏం చేస్తాడు, విష్ణు యూట్యూబ్ చూడడు. ఓకే, అప్పుడు నేను ఇంకా విష్ణు సోషల్ మీడియా చాలా ఇష్టం విష్ణుకి. అప్పుడు నేనేం చేస్తా, సోషల్ మీడియాలో ఓకే ఏవైతే ఛానల్స్ ఉంటాయో, పేజెస్, వీటన్ని దానిలలో నేను కనపడినప్పుడు ఓకే విష్ణుకి అప్పుడు ఏమనిపిస్తుంది, సుబ్బు సారు చాలా బ్రాండ్ ఉంది అలా అన్నట్టు. గూగుల్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, గూగుల్లో కూడా రీటార్గెట్ చేయొచ్చు. మీకు గుర్తుందో లేదో, ఒక సిమ్ ఉండేది హచ్. ఓకే, హచ్ సిమ్ అనేది ఒకటి ఉండేది. ఓకే, నువ్వు ఎక్కడైతే వెళ్ళో నేను అక్కడికి వస్తూనే ఉంటా. ఓకే, ఒక చిన్న డాగ్ వస్తుంది అన్నట్టు, చిన్న డాగ్ వస్తుంది అంటే అది
చాలా మంది ఈ ఎగ్జాంపుల్ లో చెప్తారు అన్నట్టు రీటార్గెటింగ్. ఓకే, ఓ చిన్న డాగ్ వస్తుంది. ఓకే, ఓ పిల్లోడు వెళ్తూ ఉంటాడు అన్నట్టు. ఓకే, ఒక పిల్లోడు నడుచుకొని వెళ్తూ ఉంటాడు. ఈ డాగ్ ఏం చేస్తుంది? ఓకే, సో ఈ డాగ్ ఏం చేసేది? వెనకాల వెళ్తూ ఉంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా ఒక వెబ్సైట్ విజిట్ అయినప్పుడు ఆ పర్సన్ ని మనము ఎక్కడైతే ఆ పర్సన్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లకి వెళ్తూ ఉంటాడో, థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఏ వెబ్సైట్ అయినా కావచ్చు. ఓకే, యూట్యూబ్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు. ఓకే, వాళ్ళు ఏమైనా పార్ట్నర్ అయ్యింటే గూగుల్ తో, ఓకే, అప్పుడు మనము ఈ పర్సన్ ని రీటార్గెట్ చేయొచ్చు. ఓకేనా, అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనము చూస్తాం అన్నట్టు త్రూ డిస్ప్లేలో. ఓకే, సో వాట్ ఆర్ ద యాడ్ ఫార్మాట్స్? ఇమేజెస్, జిప్స్, HTML5 కూడా లేదులేండి. రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్, HTML5 ఉంది, అప్డేట్ చేయొచ్చు. బట్ దానికి కూడా కొంచెము టూల్ ఒకటి వస్తుంది అన్నట్టు. ఆ టూల్లో మళ్ళీ ఆ HTML5 పైన అన్ని చేయాల. ఓకే, సో మనం ఏం చేస్తాము అని అంటే ఇమేజెస్, జిప్స్, రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్ చేస్తాం అన్నట్టు.